ప్రస్తుత రోజుల్లో రోబోటిక్ సర్జరీ అనేది చాలా అరుదుగా చూస్తుంటాం. ఈరోజు మన మధ్యలో ది ఫస్ట్ అండ్ బెస్ట్ రోబోటిక్ యూరో ఆంకాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ఎన్ నాయుడు గారు. హీ ఈజ్ అ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ హీ స్పెషలైజ్డ్ ఇన్ ప్రోస్టేట్ క్యాన్సర్, రోబోటిక్ యూరాలజీ, లాప్రోస్కోపిక్ యూరాలజీ, రీకన్స్ట్రక్టివ్ యూరాలజీ, ఎండోయూరాలజీ అండ్ కిడ్నీ అండ్ బ్లాడర్ స్టోన్ స్పెషలిస్ట్, లేజర్ ప్రోస్టేట్ సర్జరీస్ ఫర్ బీపీహెచ్ అండ్ కిడ్నీ క్యాన్సర్. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ప్రోస్టేట్ అంటే ఏంటి సార్? ప్రోస్టేట్ అంటే ఒక వాల్నట్ షేప్డ్ గ్లాండ్, బ్లాడర్కి మన యూరిన్ పోసుకునే అంగానికి మధ్యలో ఒక గ్లాండ్ ఉంటుందన్నమాట. ఇది ప్రతి మగవారిలో ఈ ప్రోస్టేట్ గ్రంథి అనేది ఉంటుంది. ప్రోస్టేట్ గ్రంథి ఆడవాళ్ళలో అసలు ఉండదు. ప్రోస్టేట్ గ్రంథి మగవాళ్ళలోనే ఉంటుంది. దీని యొక్క ఉపయోగం ఏంటంటే వీర్య కణాలు ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి మగవాళ్ళలో. దానికి సప్లై చేసే ఫుడ్ ప్రోస్టేట్ గ్రంథి అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో ప్రోస్టేట్ గ్రంథి మగవాళ్ళకి వెరీ ఎసెన్షియల్ గ్రంథి. అది బ్లాడర్కి యురిత్రాకి మధ్యలో ఉంటుంది. సార్, ఏ వయసు వారిలో ఈ ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ వస్తాయి? నేను ఆల్రెడీ చెప్పినట్టు ప్రతి మగవారిలో ప్రోస్టేట్ గ్రంథి అనేది ఉంటుంది. కానీ ప్రోస్టేట్ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి యూజువల్గా 55 సంవత్సరాలు దాటిన ప్రతి మగవారిలో రావచ్చు. అది ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ వలన అయి ఉండొచ్చు, లేదంటే ప్రోస్టేట్ క్యాన్సర్ వలన కూడా ప్రోస్టేట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి మగవారిలోనూ 55 సంవత్సరాలు దాటిన వాళ్ళలో యూజువల్గా మనం చూస్తూ ఉంటాం. సార్, ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది సగటున ఎంతమందిలో మనం చూస్తూ ఉంటాం? ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది ప్రోస్టేట్ గ్రంథికి రిలేటెడ్ క్యాన్సర్ అన్నమాట. సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ప్రతి మగవారిలో ప్రోస్టేట్ గ్రంథి అనేది ఉంటుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా మగవాళ్ళలోనే ఉంటుంది. ఇండియాలో లక్కీగా ప్రోస్టేట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా తక్కువగా ఉంటుంది కంపేర్ టు వెస్టర్న్ కంట్రీస్. సో సగటున మీరు 1,00,000 మందికి తీసుకుంటే కనుక 5 to 9% పీపుల్ పర్ ఇయర్ ఇండియాలో ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. అదే మీరు అమెరికా వెస్టర్న్ కంట్రీస్లో చూసుకుంటే ఫర్ 1,00,000 పీపుల్ పర్ ఇయర్ అరౌండ్ 108 to 180 పీపుల్ 108% వీ కెన్ సీ ఇన్ వెస్టర్న్ కంట్రీస్. సో ఆ విధంగా అదృష్టవశాత్తు ఇండియాలో ప్రోస్టేట్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ కంపేర్ టు వెస్టర్న్ కంట్రీస్ చాలా తక్కువ. అండ్ ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా మగవారిలో 55 దాటిన తర్వాతే యూజువల్గా చూస్తుంటాం. యంగ్ పేషెంట్స్లో ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది చాలా అరుదుగా చూస్తుంటాం అన్నమాట. సార్, ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు ఏంటి? ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు అంటూ వేరుగా ఉండవు, అందుకనే చాలామంది మిస్ అవుతూ ఉంటారన్నమాట. సో ప్రోస్టేట్ క్యాన్సర్ వలన ఎలాంటి లక్షణాలు ఎర్లీ స్టేజ్లో మనం ఐడెంటిఫై చేయలేము. కానీ ప్రోస్టేట్ రిలేటెడ్ సిమ్టమ్స్ అంటే ప్రోస్టేట్ ఎన్లార్జ్ అవటం వలన కొన్ని సిమ్టమ్స్ బయటపడుతూ ఉంటాయి. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూరిన్ ఎక్కువసార్లు రావటం కానీ, యూరిన్ జోరుగా రావటం కానీ, యూరిన్ వచ్చినప్పుడు ఆపుకోలేకపోవటం కానీ, రాత్రి వేళల్లో ఎక్కువసార్లు యూరిన్ పోసుకోవటము, తరచుగా యూరిన్లో మంట రావటం, అకేషనల్గా యూరిన్లో బ్లడ్ రావటం, ఇలాంటి సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది ప్రోస్టేట్ క్యాన్సర్లోనే రావచ్చు, లేదు ప్రోస్టేట్ ఎన్లార్జ్ అయిన ప్రతి పేషెంట్లో కూడా ఈ రిలేటెడ్ సిమ్టమ్స్ ఉంటాయి. అందుకనే స్పెసిఫిక్గా ప్రోస్టేట్ క్యాన్సర్కి ఇవి లక్షణాలని లేకపోవటం వలన చాలామంది ప్రోస్టేట్ క్యాన్సర్ని తెలుసుకోలేకపోతూ ఉంటారు ఎర్లీ స్టేజ్లో. అందువలన చాలామంది ప్రోస్టేట్ క్యాన్సర్ పేషెంట్స్ లేట్ స్టేజ్లోనే మనకి ఐడెంటిఫై అవుతూ ఉంటారనమాట. సార్, ప్రోస్టేట్ క్యాన్సర్ యొక్క స్టేజెస్ ఏంటి మా వ్యూవర్స్కి వివరించండి సార్. ప్రతి క్యాన్సర్కి కూడా స్టేజింగ్ అనేది ఉంటుంది. ఎవరైనా పేషెంట్ని మనం క్యాన్సర్ అని ఐడెంటిఫై చేయగలిగితే దాన్ని బెటర్గా ట్రీట్మెంట్ చేయాలి అని అంటే అది ఏ స్టేజ్లో ఉందనేది మనం కనుక్కోవాలన్నమాట. అది ప్రోస్టేట్ క్యాన్సర్కి అనే కాదు, ఎనీ క్యాన్సర్కి మనం స్టేజింగ్ అనేది చేయాలి. అలానే ప్రోస్టేట్ క్యాన్సర్లో కూడా ఎర్లీ స్టేజ్, లేట్ స్టేజ్ అని ఉంటుంది. ఎర్లీ స్టేజ్ అంటే ప్రోస్టేట్ క్యాన్సర్ ఓన్లీ గ్రంథికే కన్ఫైన్డ్ అయ్యి ఉంటే దాన్ని ఎర్లీ స్టేజ్ అంటాం. ఒకవేళ ప్రోస్టేట్ క్యాన్సర్ గ్రంథి నుంచి బయటికి వచ్చిందనుకోండి, సరౌండింగ్ ఏరియాస్లోకి వచ్చిందనుకోండి, లోకల్లీ అడ్వాన్స్డ్ క్యాన్సర్ అంటారు. ఒకవేళ ప్రోస్టేట్ క్యాన్సర్ గ్రంథి దాటి బోన్స్లోకి కానీ, లంగ్స్లోకి కానీ, లివర్లోకి కానీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని లేట్ స్టేజ్ క్యాన్సర్ అనమాట. సో ఇలాగ 3 రకాల స్టేజ్లు ఉంటాయి. లోకలైజ్డ్ క్యాన్సర్ కన్ఫైన్ టు ఓన్లీ ప్రోస్టేట్లోనే ఉంటుంది. కొద్దిగా ప్రోస్టేట్కి బయటకు వస్తే లోకల్లీ అడ్వాన్స్డ్ క్యాన్సర్ అంటారు. ఒకవేళ క్యాన్సర్ చాలా దూరంగానే స్ప్రెడ్ అయితే యూజువల్గా ప్రోస్టేట్లో బోన్స్కి చాలా ఫస్ట్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎస్పెషల్లీ ఓన్లీ ప్రోస్టేట్ క్యాన్సర్లో. దట్ ఈస్ అడ్వాన్స్డ్ ప్రోస్టేట్ క్యాన్సర్ ఆర్ మెటాస్టాటిక్ ప్రోస్టేట్ క్యాన్సర్ అని అంటారనమాట. సార్, ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ని ఎలా కనిపెట్టవచ్చు?
ప్రోస్టేట్ క్యాన్సర్ చాలామంది పేషెంట్స్ ఇందాక నేను చెప్పిన సిమ్టమ్స్లో ఎక్కువగా యూరిన్ రావటం కానీ అర్జెంటుగా యూరిన్ రావటం కానీ యూరిన్లో మంట కానీ అనే కంప్లైంట్స్తో కొంతమంది వస్తుంటారు. కొంతమంది బ్యాక్ పెయిన్, బోన్స్లో పెయిన్ ఉందని అని కూడా వస్తూ ఉంటారు. వాళ్ళలో ఫస్ట్ మనం చేయాల్సింది అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ చేయాలి. అల్ట్రాసౌండ్ ఎగ్జామిన్ చేస్తే ప్రోస్టేట్ సైజ్ ఎంత ఉంది, ప్రోస్టేట్లో ఏమైనా వేరియేషన్స్ ఉన్నాయా అనేది ఒకటి తెలుస్తుంది. అల్ట్రాసౌండ్తో పాటు ఒక బ్లడ్ టెస్ట్, కామన్ బ్లడ్ టెస్ట్ టు ఐడెంటిఫై ద ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది సీరం పిఎస్ఏ ఒక బ్లడ్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎనీ పేషెంట్ మనకు సస్పెషన్ ఉన్నా లేకపోయినా 55 దాటిన ప్రతి పేషెంట్స్కి సీరం పిఎస్ఏ అనే టెస్ట్ చేసుకోగలిగితే అది చెప్తుంది ఏమైనా ప్రోస్టేట్ పిఎస్ఏ ఎక్కువగా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా పిఎస్ఏ 4 లోపు ఉండాలి. ఎవరికైనా పిఎస్ఏ మోర్ దాన్ 10 కానీ మోర్ దాన్ 20 కానీ బ్లడ్ రిపోర్ట్ చూపిస్తున్నట్టు అయితే మనం సస్పెక్ట్ చేయాలి, ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్టు సస్పెక్ట్ చేయాలి. అలా ఫర్దర్ టెస్టింగ్ ఉంటుంది. ఒకవేళ పిఎస్ఏ తేడాగా ఉందనుకోండి, ఫర్దర్గా మనం ఎంఆర్ఐ స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఎంఆర్ఐ స్కాన్ చేస్తే ప్రోస్టేట్లో ఎక్కడ ఏ లొకేషన్లో క్యాన్సర్ ఉందనేది మనకు క్లియర్గా మనకు ఎంఆర్ఐ స్కాన్లో తెలుస్తుంది. ఒకవేళ ఎంఆర్ఐ స్కాన్లో మనకు ఒక పర్టికులర్ లొకేషన్లో క్యాన్సర్ లక్షణాలు ఏమైనా కనబడితే కనుక అక్కడి నుంచి మనం ట్రస్ గైడెడ్ అంటే అల్ట్రాసౌండ్ గైడెడ్ బయాప్సీ తీస్తాం. ఆ బయాప్సీ తీస్తే అందులో మనకు కన్ఫర్మేషన్ వస్తుందన్నమాట. ఆ బయాప్సీలో క్యాన్సర్ ఉందంటే దట్ 100% కన్ఫర్మేటరీ. సో ఈజ్ హ్యావింగ్ ప్రోస్టేట్ క్యాన్సర్ అని అర్థం. ఒకవేళ ఆ బయాప్సీలో క్యాన్సర్ రాలేదు అనుకోండి, ఆ పేషెంట్కి క్యాన్సర్ లేదని అర్థం. సో ఒకవేళ ప్రోస్టేట్ క్యాన్సర్ అని బయటపడింది అనుకోండి ఈ బయాప్సీ చేయటం వలన, సో అప్పుడు ఫర్దర్గా మీరు అడిగారు ఇందాక ఏ స్టేజ్లో ఉందనేది కూడా మనం తెలుసుకోవాలి. ఆ స్టేజింగ్ తెలియాలి అని అంటే హోల్ బాడీ పెట్ స్కాన్ చేయించాలి. పిఎస్ఎంఏ పెట్ స్కాన్ అంటారు. హోల్ బాడీ పెట్ స్కాన్ చేయించగలిగితే ప్రోస్టేట్ క్యాన్సరు ప్రోస్టేట్లోనే ఉందా, లేకపోతే ప్రోస్టేట్ బయటకు వచ్చిందా, లేదంటే బోన్స్కి ఏమైనా స్ప్రెడ్ అయిందా, లేదా ఏది అదర్ ఆర్గన్స్కి ఏమైనా స్ప్రెడ్ అయిందా అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి పలానా పేషెంట్, ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ పేషెంట్ పలానా స్టేజ్లో ఉన్నారని చెప్పి మనం చెప్పగలుగుతాం అన్నమాట. ఓకే సార్, పిఎస్సి అంటే ఏంటో తెలుసుకోవచ్చా? గుడ్ క్వశ్చన్ అమ్మా. సో పిఎస్ఏ అంటే ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్, అంటే ప్రోస్టేట్ నుండి సెక్రీట్ అయ్యే ఒక యాంటీజెన్ అనమాట. ఇది ఓన్లీ స్పెసిఫికల్లీ కమింగ్ ఫ్రమ్ ప్రోస్టేట్ ఓన్లీ. సో ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అని అంటారు. ఈ ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ బ్లడ్ టెస్ట్ చేయడం ద్వారా తెలుస్తుంది. దట్ ఈస్ కాల్డ్ సీరం ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్. ఇది యూజువల్గా రైజ్ అయిందంటే రెండు అవకాశాలు ఉంటాయి. ఒకటి ఎనీ ఇన్ఫెక్షన్, ప్రోస్టేట్లో కనుక ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందనుకోండి రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదు ప్రోస్టేట్లో క్యాన్సర్ ఉన్నా కూడా ఈ ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అనేది రైజ్ అవుతుందన్నమాట. సో అందుకని ఒకసారి సీరం పిఎస్ఏ రైజ్ అయిందనుకోండి వెంటనే మనం క్యాన్సర్ అని అనుకోవటానికి లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను ఇన్ఫెక్షన్ వల్ల కూడా రైజ్ అవుతుందని. సో అందుకని వాళ్ళలో ఏం చేస్తామంటే ఒక 2 వారాలు యాంటీబయాటిక్స్ ఇచ్చి మళ్ళీ రిపీట్ చేస్తాం సీరం పిఎస్ఏ. అప్పుడు ఇన్ఫెక్షన్ వలన అయితే కనుక ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ నార్మల్ లెవెల్కి వచ్చేస్తుంది. సో క్యాన్సర్ లేనట్టు అర్థం. లేదు ఆ పిఎస్ఏ అంతే ఉంది లేకపోతే ఇంకా పెరిగింది అనుకోండి 2 వారాలు మనం గ్యాప్ ఇచ్చిన తర్వాత, సో అప్పుడు మనకి స్ట్రాంగ్ సస్పిషన్ ఆఫ్ ప్రోస్టేట్ క్యాన్సర్. సో అప్పుడు ఫర్దర్ టెస్టింగ్ కిందాక చెప్పినట్టు ఎంఆర్ఐ, బయాప్సీ అండ్ పెట్ స్కాన్ ఇవన్నీ లైన్లో చేయాల్సి ఉంటుంది. సార్, ప్రోస్టేట్ క్యాన్సర్ పేషెంట్ ఎమర్జెన్సీ అని ఎప్పుడు చెప్పగలరు? ప్రోస్టేట్ క్యాన్సర్ పేషెంట్ అంటే ప్రోస్టేట్ క్యాన్సర్లో ఇందాక నేను చాలాసార్లు చెప్పాను ప్రోస్టేట్ గ్రంథి అనేది పెరుగుతుంది. సో ప్రోస్టేట్ గ్రంథి పెరిగితే నీరుడి సంచికి అంగానికి మధ్యలో ఉంటుందని చెప్పాను ఆల్రెడీ ప్రోస్టేట్. సో గ్రంథి పెరిగితే ఏమవుతుంది, యూరిన్ బ్లాక్ అయిపోతుంది. సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఏం చేస్తారు, యూరిన్ కంప్లీట్గా బ్లాక్ అయిపోయిన తర్వాత బ్లాడర్ బాగా డిస్టెంట్, దిస్ ఇస్ ఎ రియల్ ఎమర్జెన్సీ, యూరిన్ స్టాప్ అయిపోయింది అనమాట, వాళ్ళు మనకి ఎమర్జెన్సీకి ప్రజెంట్ అవుతారు. యూరిన్ ఈ కంప్లీట్ బ్లాక్ అవ్వటం వలన బికాజ్ ఆఫ్ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ డ్యూ టు ప్రోస్టేట్ క్యాన్సర్. అదొక ఎమర్జెన్సీ ప్రోస్టేట్ క్యాన్సర్లో. ఇంకొక ఎమర్జెన్సీ, కొంతమంది ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ త్వరగా ఐడెంటిఫై చేయకపోవటం వలన అది బోన్స్కి స్ప్రెడ్ అయ్యి బోన్స్లో ఉన్న నరాలు డ్యామేజ్ అయ్యి ప్యారలైజ్డ్ స్టేట్లో కూడా ప్రజెంట్ అవుతారు. ఓకే, అది కూడా వన్ ఆఫ్ ద ఎమర్జెన్సీ ఫర్ ద ప్రోస్టేట్ క్యాన్సర్. సో ఈ 2 ఎమర్జెన్సీస్ యూజువల్గా మనకు వస్తూ ఉంటాయి. సార్, ప్రోస్టేట్ క్యాన్సర్ ఎవరిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది? రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి చెప్పండి సార్. ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది నేను ఆల్రెడీ చెప్పాను, యంగ్స్టర్స్లో చాలా రేర్గా వస్తూ ఉంటుంది. సో మోస్ట్లీ ఇట్ ఈస్ అబోవ్ 55 ఇయర్స్ ఉన్న వాళ్ళలోనే ఎక్కువగా ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది చూస్తాం. సో కానీ కొన్ని వేరియేషన్స్ ఉంటాయి యంగ్ పేషెంట్స్లో కూడా, అంటే 40-45 ఏళ్లలో వాళ్ళలో కూడా కొంతమందిలో ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.
ఏంటిది, వాళ్ళ ఇంట్లో ఎవరికైనా వాళ్ళ ఫాదర్కి కానీ వాళ్ళ బ్రదర్స్కి కానీ వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్కి కానీ ఆల్రెడీ ప్రాస్టేట్ క్యాన్సర్ ఉండినట్లయితే ఈ ఏళ్లలో ఈ యంగ్ పేషెంట్స్లోనే ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అది ఒక ఎక్సెప్షన్ మాత్రమే. వాళ్ళ యంగ్ ఏజ్ గ్రూప్లో ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చింది అని అంటే మోస్ట్లీ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఏదో ఉండాలి. సో జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటారు, జెనెటిక్ మ్యుటేషన్స్ వలన ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ యంగ్ ఏజ్లోనే వచ్చే అవకాశం ఉంటుంది. బట్ మోస్ట్లీ చాలామంది పేషెంట్లో 55 ఏళ్ళు దాటిన వాళ్ళలోనే ఎక్కువగా మనం ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది చూస్తూ ఉంటాం. సో మీరు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఎవరిలో ఎక్కువగా ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది మనం చూస్తామని మీరు అడిగారు కాబట్టి దానికి అయితే ఎక్కువగా ఎవరైతే యానిమల్ ప్రోటీన్ అంటే రెడ్ మీట్ కానీ లైక్ బీఫ్ కానీ చికెన్ మటన్ చాలా ఎక్కువగా తినే వాళ్ళలో ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. 2, ఒబిసిటీ చాలా లావుగా ఉన్న వాళ్ళలో కూడా ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. 3, ఎవరైతే సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్సర్సైజ్ చేయకుండా తినేసి పడుకోవటం, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎవరిలో లేదో వాళ్ళలో కూడా మనకి ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలా ఎవరైతే ఎక్కువగా స్మోకింగ్ చేస్తారో స్మోకర్స్ ఆల్సో హ్యావ్ ద రిస్క్ ఆఫ్ హ్యావింగ్ ప్రాస్టేట్ క్యాన్సర్. సో ఇందాక నేను మన డిస్కషన్స్ ఏం చెప్పాను, ఇండియాలో కొద్దిగా తక్కువగా ఇన్సిడెన్స్ ఉంటుంది కంపేర్ టు వెస్ట్రన్ కంట్రీస్ అనే వర్డ్ వాడాను. ఎందుకనంటే వెస్ట్రన్ కంట్రీస్లో ఒబిసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే. ఇంకొకటి వాళ్ళు ఎక్కువ రెడ్ మీట్ తింటూ ఉంటారు. రెడ్ మీట్ అంటే బఫెలో బీఫ్ మీట్ ఎక్కువగా తింటూ ఉంటారు. సో అందుకని ఇది ఎవిడెన్స్ బేస్డ్ అనమాట. రెడ్ మీట్ యానిమల్ ప్రోటీన్ ఎవరైతే ఎక్కువగా తింటారో వాళ్ళలో ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ టు గెట్ ద ప్రాస్టేట్ క్యాన్సర్. సార్, ప్రోస్టేట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్? ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా వచ్చే క్యాన్సర్ మగవాళ్ళలో కంపేర్ టు అదర్ క్యాన్సర్స్. ప్రాస్టేట్ క్యాన్సర్ చాలా ఎక్కువగా ఉండే క్యాన్సర్ అనమాట. కానీ ఒక ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ప్రాస్టేట్ క్యాన్సర్కి చాలా మంచి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉందన్నమాట. మీకు మనం ఇందాక డిస్కషన్లో ఏం చెప్పుకున్నాం, ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది స్టేజింగ్ చేసుకోవాలి అని. ఎనీ క్యాన్సర్ ట్రీట్మెంట్ డిపెండ్స్ అపాన్ ద స్టేజింగ్. ఆ స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ మారిపోతూ ఉంటుంది. అది ప్రాస్టేట్ క్యాన్సర్ అయినా అవ్వచ్చు, వేరే ఏ క్యాన్సర్ అయినా అవ్వచ్చు. సో స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ మనకు ఉంటుందన్నమాట. మీకు ఆల్రెడీ మీరు గుర్తు ఉంచుకోగలిగితే ప్రాస్టేట్ క్యాన్సర్ 3 స్టేజ్లో ఉంటుందని చెప్పాను. ఒకటి లోకలైజ్డ్ క్యాన్సర్ అంటే ప్రాస్టేట్ చుట్టూ ప్రాస్టేట్లోనూ ఉండే క్యాన్సర్ని లోకలైజ్డ్ క్యాన్సర్ అంటారు. రెండోది లోకల్లీ అడ్వాన్స్డ్ క్యాన్సర్ అంటే ప్రాస్టేట్కి బయటకు వచ్చే క్యాన్సర్ని లోకల్లీ అడ్వాన్స్డ్ క్యాన్సర్ అంటారు. సో ఒకవేళ క్యాన్సర్ ఆల్రెడీ పాకేసింది అనుకోండి, బోన్స్కి కానీ లివర్కి కానీ ఎవరికైనా పాకేసిందే అనుకోండి, దాన్ని అడ్వాన్స్డ్ క్యాన్సర్ మెటాస్టాటిక్ క్యాన్సర్ అంటారు. సో ఈ 3 స్టేజ్లని 3 డిఫరెంట్ థింగ్స్ కింద మనం చూస్తాం. సో మీరు కమింగ్ టు లోకలైజ్డ్ క్యాన్సర్ అంటే క్యాన్సర్ అక్కడే ఉందనుకోండి, దానికి ట్రీట్మెంట్ ఏంటి అని అడిగారు అనుకోండి, దానికి ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉంది. ఎప్పుడైనా క్యాన్సర్ లోకలైజ్డ్గానే ఉంటే కనుక మనకి ఒక ఆప్షన్ ఉంది, కంప్లీట్గా దాన్ని రిమూవ్ చేసేయచ్చు. బాడీ నుంచి కంప్లీట్గా మనం రిమూవ్ చేసేయచ్చు. దట్ ఈస్ కాల్డ్ సర్జరీ. సర్జరీ చేసి కంప్లీట్గా ప్రాస్టేట్ని రిమూవ్ చేయగలిగితే ఆ ప్రాస్టేట్ యొక్క లక్షణాలన్నీ మనం క్యాన్సర్ లక్షణాలన్నీ బయటికి తీసేస్తాం అనమాట. సో ఫ్యూచర్లో ఆయనకి ఎలాంటి ఇబ్బందులు 80 to 90% రావు క్యాన్సర్ రిలేటెడ్. సో అది ఒక ఆప్షన్. ఒకవేళ ప్రాస్టేట్ క్యాన్సర్ సర్జరీకి పేషెంట్ ఫిట్ కాడు అనుకోండి, అందరు కొంతమంది ఇప్పుడు 70 years 75 years ఆయనకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లంగ్స్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఆయన సర్జరీకి ఫిట్ కాడు, సర్జరీ చేయడానికి ఆయన శరీరం ఇది చేయట్లేదు అనుకోండి. ఓకే, అలాంటి వాళ్ళలో అదర్ ఆప్షన్ ఉంది. సర్జరీ ఒక్కటే ఆప్షన్ కాదు, అదర్ ఆప్షన్ ఈజ్ రేడియేషన్, కరెంట్ ఇవ్వటం. సో లోకల్గా ఉన్న క్యాన్సర్కి పేషెంట్ సర్జరీకి ఫిట్ అవ్వకపోతే మనకి రెండో ఆప్షన్ వచ్చి రేడియేషన్ ఇవ్వటం. రేడియేషన్ ఇవ్వటం వలన కూడా మనం ప్రాస్టేట్ క్యాన్సర్ సెల్స్ అన్నిటిని బర్న్ చేసేస్తాం కాబట్టి ప్రాస్టేట్ క్యాన్సర్ని సమూలంగా మనం ఇది చేసుకోవచ్చు, కంట్రోల్ చేసుకోవచ్చు. కాకపోతే రేడియేషన్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవి రేడియేషన్ తీసుకునే ముందు చెప్తాము. యూరిన్ మంటలు రావటం, ఫ్యూచర్లో రేడియేషన్ తీసేసుకున్న తర్వాత మంట రావటము, మోషన్లో బ్లడ్ రావటము, యూరిన్లో బ్లడ్, ఇలాంటి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి పేషెంట్కి రేడియేషన్ అనేది మనం ఆఫర్ చేయొచ్చు. ఈ 2 ఆప్షన్స్ లోకలైజ్డ్ ప్రాస్టేట్ క్యాన్సర్కి, అంటే అక్కడే ఉంటే క్యాన్సర్. ఒకవేళ రెండో స్టేజ్ క్యాన్సర్ బయటకు వచ్చింది అనుకోండి, ప్రాస్టేట్ క్యాన్సర్ అంటే లోకల్లీ అడ్వాన్స్డ్ క్యాన్సర్. లోకల్లీ అడ్వాన్స్డ్ క్యాన్సర్కి కూడా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. కాకపోతే వాళ్ళలో రిస్క్ ఆఫ్ రికరెన్స్ అంటే మనం ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా కొన్నాళ్ళకి మళ్ళీ తిరగదోడే అవకాశాలు ఉండొచ్చు వాళ్ళలో. అది కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. అందులో కూడా 2 రకాలు ఉంటుంది.
ఒకటి ప్రాస్టేట్ని కొద్దిగా ష్రింక్ చేయాలి. ష్రింక్ అంటే కొద్దిగా తగ్గించాలి, దాని సైజుని తగ్గించి ఆ లోకల్గా ఏదైతే అటాచ్మెంట్ స్ప్రెడ్ అయిందో దాన్ని ష్రింక్ చేయడానికి కొన్ని హార్మోనల్ ట్రీట్మెంట్ అని ఉంటుంది. ఓకే. ఇట్ ఈస్ నాట్ కీమోథెరపీ, క్యాన్సర్ డ్రగ్స్ కాదు, హార్మోనల్ థెరపీ. ఇట్ ఈస్ వెరీ స్పెసిఫికల్లీ డిజైన్డ్ ఫర్ ప్రాస్టేట్ క్యాన్సర్. ఇది అదే లక్, ప్రాస్టేట్ క్యాన్సర్కి హార్మోన్ థెరపీ అనే ఒక ఆపర్చునిటీ ఉంది. అది ఇవ్వటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి కంపేర్ టు కీమోథెరపీ. సో వీళ్ళల్లో హార్మోనల్ థెరపీ ఒక 4 వారాలు లేకపోతే 2 నెలలు 3 నెలలు హార్మోనల్ థెరపీ ఇచ్చి ఆ తర్వాత క్యాన్సర్ అంతా ష్రింక్ అయిన తర్వాత సర్జరీ చేసి తీసేయటం. ఓకే. ఓకే. లేదు అంటే పేషెంట్ ఫిట్ కాలేదనుకోండి సర్జరీకి, వాళ్ళలో సర్జరీ బదులు రేడియేషన్ ఇవ్వచ్చు. ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఈ హార్మోనల్ థెరపీ అనేది ఫస్ట్ ఒక 2-3 మంత్స్ ఇచ్చుకుని ఆ తర్వాత రేడియేషన్ ఇవ్వచ్చు. ఓకే. సో దిస్ ఈజ్ 2 types of treatments for locally advanced prostate cancer. Coming to the advanced prostate cancer అంటే మెటాస్టాటిక్, ఆయనకి క్యాన్సర్ మొత్తం ఒళ్ళంతా పాకేసింది, లైక్ బోన్స్కి వచ్చేసింది, లివర్కి వచ్చేసింది, బ్రెయిన్కి వచ్చేసింది అనుకోండి. వాళ్ళలో క్యూరేటివ్ ట్రీట్మెంట్ ఉండదు. అంటే మనం కంప్లీట్గా క్యాన్సర్ని బాడీ నుంచి రిమూవ్ చేయలేము. ఓకే. ఎందుకంటే అది ప్రాస్టేట్ నుంచి బయటకు వచ్చేసి బోన్స్ లివర్ అన్నిట్లో, సో అన్నిటిని తీసేయలేము మనం. మన ప్రాస్టేట్ దగ్గర ఉంది కాబట్టి మనం ప్రాస్టేట్ తీసేయగలిగాం. ఇప్పుడు స్ప్రెడ్ అయిపోయింది, బోన్స్కి స్ప్రెడ్ అయింది, లివర్కి స్ప్రెడ్ అయిపోయింది, బాడీ లంగ్స్లోకి స్ప్రెడ్ అయింది. సో ప్రతిదీ రిమూవ్ చేయలేము. సో అందుకని వాళ్ళకి క్యూరేటివ్ ట్రీట్మెంట్ ఉండదు. సో ప్యాలియేటివ్ ట్రీట్మెంట్ అంటారు. అంటే వాళ్ళు ఉన్నంతకాలం వాళ్ళ లైఫ్ స్పాన్ మనం పెంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 75 years మేల్ పేషెంట్ మనకి మెటాస్టాటిక్ ప్రాస్టేట్ క్యాన్సర్తో మనం ఐడెంటిఫై చేసామనుకోండి, మనం another 5 years or 10 years we can extend his life by giving some kind of treatment. That is called as palliative treatment అంటారు. సో లక్కీలీ ప్రాస్టేట్ క్యాన్సర్కి వెరీ గుడ్ ప్యాలియేటివ్ ట్రీట్మెంట్ ఉంది కంపేర్ టు అదర్ క్యాన్సర్స్. లైక్ బ్లాడర్ క్యాన్సర్ తీసుకోండి. బ్లాడర్ క్యాన్సర్ మనకు ఒకవేళ స్ప్రెడ్ అయిందే అనుకోండి, అడ్వాన్స్డ్ క్యాన్సర్ అనుకోండి, పేషెంట్కి 6 months 1 year మ్యాక్స్ 2 years అని చెప్పేస్తాం. కానీ ప్రాస్టేట్ క్యాన్సర్ అలా కాదు. ప్రాస్టేట్ క్యాన్సర్ మీరు లేట్ స్టేజ్లో ఐడెంటిఫై చేసినా కూడా మనం వీ కెన్ ఎక్స్టెండ్ హిజ్ లైఫ్ ఫర్ మోర్ దాన్ 3 years 4 years 5 years. ఈవెన్ నాకు సో మెనీ పేషెంట్స్ ఉన్నారు, ఈవెన్ మోర్ దెన్ 10 years కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు విత్ అడ్వాన్స్డ్ మెటాస్టాటిక్ ప్రాస్టేట్ క్యాన్సర్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ప్రాస్టేట్ క్యాన్సర్ ట్రీట్మెంట్. సో వీళ్ళలో ఏమి ఇస్తామంటే హార్మోనల్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఇందాక చెప్పాను కదా, హార్మోనల్ ట్రీట్మెంట్ అంటే మన బాల్స్ ఉంటాయి, టెస్టికల్స్ ఉంటాయి, అవి తీసేయటం. ఓకే. దట్ ఈస్ కాల్డ్ హార్మోనల్ ట్రీట్మెంట్ అంటారు. కొంతమంది ఇష్టపడరు, మగవాళ్ళు బాల్స్ తీసేయడం అనేది ఇష్టపడరు అనమాట. వాళ్ళలో ఆల్టర్నేటివ్గా ఒక ఇంజెక్షన్ ఇస్తాం, లూపిరైడ్ అనే ఇంజెక్షన్ ఇస్తాం. సో దట్ ప్రాస్టేట్ క్యాన్సర్ ష్రింక్ అయిపోతూ ఉంటుంది. ఓకే. సో ఇంకొకటి ఆల్రెడీ స్ప్రెడ్ అయిన వాటికి కూడా యాంటీ హార్మోనల్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కొన్ని, ఆల్రెడీ స్ప్రెడ్ అయింది మెల్ట్ అవ్వటం కోసం. సో ఇలా కంబైన్ ట్రీట్మెంట్ హార్మోనల్ థెరపీ అనేది ఇస్తాం అనమాట. సో ఇలా ఒక 2-3 years ఆర్ మోర్ దెన్ 4 years కూడా మనం ఎక్స్టెండ్ చేయొచ్చు. ఈవెన్ దో క్యాన్సర్ ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయిన ఎవ్రీ ఏరియా, he can live his normal life, not bedridden. He can live his routine normal life. That is the beauty of this hormonal therapy. So some patients ఏమవుతారంటే ఈ హార్మోనల్ థెరపీ తీసుకున్నా కూడా రెస్పాండ్ అవ్వరు. ఆఫ్టర్ సమ్ టైమ్ 2 years 3 years 4 years తర్వాత వాళ్ళలో కీమోథెరపీ ఇస్తాం, క్యాన్సర్ డ్రగ్స్ అనేవి వాళ్ళలో ఇస్తాం అనమాట. సో ఇవి రకరకాలుగా ట్రీట్మెంట్ బేస్డ్ ఆన్ ద స్టేజింగ్. సార్, రోబోటిక్ సర్జరీ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి? ఇప్పుడు అంతా ప్రపంచం అంతా రోబోట్ చుట్టూ తిరుగుతుందమ్మా. ఇప్పుడు రోబోట్ ఈజ్ ద బెస్ట్ టెక్నిక్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ సర్జరీ నౌ. మీకు చూస్తే వెస్టర్న్ కంట్రీస్ లైక్ యుఎస్, ఆల్ యూరోపియన్ కంట్రీస్, మనం ఏమంటాం అడ్వాన్స్డ్ కంట్రీస్ అంటాం, వాళ్ళలో సో మెనీ సర్జరీస్ నౌ రోబోట్ ద్వారా చేస్తున్నారు. రోబోట్ అనేది ఒక టెక్నిక్, ఒక మిషన్. మనం ఏదైనా కూడా టెక్నిక్, మనం వీఆర్ రన్నింగ్ టువర్డ్స్ టెక్నిక్. లైక్ మనం చిన్నప్పుడు చిన్న సైకిల్ మీద తిరిగేటప్పుడు సైకిల్ వేసుకొని తిరిగేవాడు అందరూ, తర్వాత స్కూటర్కి వచ్చారు, ఆ తర్వాత కారుకి వచ్చారు, ఆ తర్వాత బెంజ్ కార్కి వచ్చారు, తర్వాత ఫ్లైట్కి వెళ్ళారు. సో టెక్నాలజీ, వీఆర్ రన్నింగ్ టువర్డ్స్ టెక్నాలజీ. రోబోట్ కూడా అంతే, వీఆర్ రన్నింగ్ టువర్డ్స్ టెక్నాలజీ. వీఆర్ యూజింగ్ దట్ టెక్నాలజీ టు ఆపరేట్ ఆన్ సమ్ కండిషన్. అది డిఫరెంట్ కాదు, ఇదే టెక్నాలజీ. కొంతమంది పేషెంట్స్ మనం ఎప్పుడైనా రోబోట్తో వద్దు సార్, రోబోట్ ఎలా చేసేస్తుందో ఏంటో అంటే, మన రోబోట్ సినిమా వచ్చింది అన్ఫార్చునేట్లీ.
సో రోబోట్ అది ఎలాగో చేసేస్తుంది, అది ఇష్టం వచ్చినట్టు చేసేస్తుంది అని అడుగుతూ ఉంటారు పేషెంట్లు. ఓకే. సో రోబోట్ ఎప్పుడు సర్జరీ చేయదు. రోబోట్కి హెడ్ ఉండదు. మనం వాడే రోబోట్లో బ్రెయిన్లెస్ రోబో అంటారు. దానికి బ్రెయిన్ ఉండదు. దానిగా సర్జరీ చేసే అవకాశం లేనే లేదు. ఓకే. అది చేసే ప్రతి యాక్షను సర్జన్, ఆపరేటివ్ సర్జన్ డిసైడ్ చేస్తారు ఎలా చేయాలి ఏంటి అనేది. దాని హ్యాండ్స్ మూమెంట్స్ మనం యూజ్ చేసుకుని సర్జరీ చేస్తాం. సర్జరీ మాత్రం డాక్టరే చేస్తారు యూజింగ్ రోబోటిక్ టెక్నాలజీ. సో అది రాంగ్ కాన్సెప్ట్. రోబోట్ సర్జరీ ఎప్పుడు చేయదు. సర్జికల్ రోబోట్స్ అన్నీ కూడా బ్రెయిన్లెస్ రోబోట్స్. వాళ్ళకి బ్రెయినే ఉండదు. అవి ఏవి ఆపరేట్ చేయలేవు. డాక్టర్ ఆపరేట్ చేయాల్సిందే రోబోట్ని. సో కమింగ్ టు ద రోబోటిక్ సర్జరీ వల్ల ఉపయోగాలు ఏంటి అనేది మీరు అడిగినట్లయితే, రోబోటిక్ సర్జరీ వన్ ఆఫ్ ద మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ. మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ అంటే ఇంతకుముందు సర్జరీ చేయాలని అంటే పెద్ద కోత కోసేవాళ్ళు. అవును. పెద్ద కోత కోయడం వల్ల ఏంటి, ఒక పేషెంట్ సర్జరీ చేసిన తర్వాత రికవరీ అవ్వడానికి 1 month పట్టేది, 2 months పట్టేది. రికవరీ అయిన తర్వాత కూడా అక్కడి నుంచి మళ్ళీ హెర్నియాస్ వస్తుండేవి. కొంతమందికి హీల్ సరిగ్గా అవ్వకపోవడం వల్ల ఇన్ఫెక్షన్, వూండ్ ఇన్ఫెక్షన్ అని ఇలాగ నెలల తరబడి ఇబ్బంది పడుతూ ఉండేవారు ఓపెన్ సర్జరీ చేయటం వలన. సో ఓపెన్ సర్జరీ నుంచి మనకి లాప్రోస్కోపిక్ సర్జరీ వచ్చింది. ఓకే. సో ఇది అట్లీస్ట్ ఒక 15 years బ్యాక్, 20 years బ్యాక్ లాప్రోస్కోపిక్ సర్జరీ వచ్చింది. టు అవాయిడ్ దిస్ పెద్ద ఇన్సిషన్ని అవాయిడ్ చేయడానికి లాప్రోస్కోపిక్ సర్జరీ వచ్చింది. అంటే హోల్స్ పెట్టి హోల్స్ ద్వారా సర్జరీ చేయటం. సో టెక్నాలజీ అక్కడ ఆగిపోలేదు, ఇంకా ముందుకు ఫార్వర్డ్. ఇప్పుడు రోబోటిక్ వచ్చింది. రోబోటిక్ కూడా మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ అనమాట. ఎక్కడ ఇన్సిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. 2 or 3 ఓపెనింగ్స్ పెట్టి, చిన్న ఓపెనింగ్స్ పెట్టి రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ని అక్కడ డాక్ చేస్తాం అనమాట. అది కంప్యూటరైజ్డ్ మిషన్ కాబట్టి మనం డాక్టర్ ఒక దగ్గర కూర్చొని ఆ మిషన్ ఆపరేట్ చేస్తాం, హౌ టు డూ సర్జరీ అనేది. సో దానివలన పేషెంట్కి 3 రకాల ఉపయోగాలు ఉంటాయి. ఒకటి, ఇన్సిషన్ లేదు, పెద్ద ఇన్సిషన్ లేదు ఒకటి. అది లేకపోవటం వలన రికవరీ అనేది, లైక్ ఇప్పుడు ప్రాస్టేట్ సర్జరీ తీసుకోండి ఎగ్జాంపుల్. ఈరోజు సర్జరీ రెగ్యులర్గా మేము ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 26 సర్జరీలు చేస్తాం, 26 సర్జరీస్ చేస్తాం. ఈరోజు ప్రాస్టేట్ సర్జరీ చేస్తే రేపే పేషెంట్ మూవ్ అవుతారు. ఆయననే మూవ్ అయిపోతుంది. మనం పట్టుకొని లేపాల్సిన అవసరం కూడా ఉండదు. ఆయనే మూవ్ అవుతారు, బాత్రూమ్కి వెళ్తారు, ఆయనే వెళ్తారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఏ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ. నెక్స్ట్ డే డిశ్చార్జ్. ఈరోజు సర్జరీ చేస్తే రేపు మూవ్ అవుతారు, తింటారు, ఆ నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళిపోతారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ. దట్ ఈస్ రోబోటిక్ సర్జరీ. అదే మీరు ఓపెన్ సర్జరీ చేయించినట్టే అయితే ఆ పెద్ద ఇన్సిషన్ వలన పేషెంట్లను లేపాలి. ఒక వారం రోజులు 10 రోజులు ఆయన లేచి ఆయనగా లేచి బయట తిరగలేడు. పేషెంట్లు అటెండెన్స్ వాళ్ళని లేపాలి, బాత్రూమ్ తీసుకెళ్ళాలి, బెడ్ సైడ్ లేకపోతే ఏదైనా పెట్టాలి. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ నెసరీ ఫర్ రోబోటిక్ సర్జరీ. దట్ ఈస్ ద గ్రేట్ అడ్వాంటేజ్ ఆఫ్ రోబోటిక్ సర్జరీ. ఒకటి. 2, లోపల సర్జరీ చేసినప్పుడు ప్రెసిషన్ అంటే మనం లోపల ఏ డ్యామేజు చేయకుండా. నరాలు ఉంటాయి, ఇప్పుడు ప్రాస్టేట్ చుట్టూ నరాలు ఉంటాయి, రక్త ప్రసరణ చేసే వెజల్స్ ఉంటాయి. మనం బ్లైండ్గా మన ఐస్తో చేసేటప్పుడు యాక్సిడెంట్లుగా అవి కాల్చేయటం కానీ కట్ చేయడం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. బట్ రోబోటిక్కి 3D ఇమేజింగ్ అనేది ఉంటుంది. 3D మీరు వినుంటారు కదా, 3D సినిమా వేరు, 2D సినిమా వేరు. 3D సినిమాలో మనకి స్పెక్స్ పెడతారు, మనకి అన్ని యాంగిల్స్లో కనబడుతుంది. అది ఇన్ఫ్యాక్ట్ అది మన మీదకి వచ్చేస్తున్నట్టు ఏదైనా. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ 3D. సో రోబోటిక్లో ద 3D ఇమేజింగ్ ఉంటుంది. ఆ 3D ఇమేజింగ్ ఉండటం వలన మన ప్రాస్టేట్ ఇంత ప్రాస్టేట్ కాస్త ఎంత ప్రాస్టేట్ కనబడుతుంది. ఓకే. సో దాని సరౌండింగ్ ఏరియాస్ అన్ని వెజల్స్ కానీ నర్వ్స్ కానీ క్లియర్గా విజిబిలిటీలో ఉంటుంది మనకి. సో ఎక్కడా కూడా మనం డ్యామేజ్ అనేది ఉండదు, అన్నెసరీ డ్యామేజ్ అనేది ఉండదు. మనం ఇన్ఫ్యాక్ట్ చాలామంది మిస్గా ఆలోచించేది ఏంటంటే రోబోట్ చేయటం వలన ఏదో డ్యామేజ్ జరిగిపోతుంది. దట్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. రోబోట్ సర్జరీ చేయటం వలన ఇన్ఫ్యాక్ట్ గ్రేట్ అడ్వాంటేజ్ ఆఫ్ సీయింగ్ స్ట్రక్చర్స్ వెరీ వెల్. ఓకే, బికాస్ ఆఫ్ ఇమేజింగ్ అండ్ మ్యాగ్నిఫికేషన్ అంటే ఇంత కనపడాల్సింది ఇంత కనబడుతుంది. ఓకే. 3D ఇమేజింగ్ అంటే వీ కెన్ సీ ఆల్ అరౌండ్. దానివల్ల మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఒక 3D సినిమా చూస్తే మనకి ఎలాంటి ఫీల్ వస్తుందో రోబోటిక్ సర్జరీలో మనం అంత ఫీల్ అవుతాం అనమాట. ఆర్గాన్స్ అందువలన నర్వ్స్ డ్యామేజ్ కానీ వెజల్స్ డ్యామేజ్ కానీ ఎలాంటి డ్యామేజ్ ఉండదు. సో ఆయనకి సర్జరీ చేసిన తర్వాత ఈ సెక్షువల్ ఫంక్షన్ కానీ
ఓకే, నెక్స్ట్ యూరినరీ కంట్రోల్ ఫంక్షన్ కానీ త్వరగా రిగైన్ అయ్యే అవకాశాలు రోబోటిక్ సర్జరీలో ఉంటుంది. ఇదే గ్రేట్ అడ్వాంటేజ్ కంపేర్ టు ఓపెన్ సర్జరీ. ఓపెన్ సర్జరీ చేసిన తర్వాత యూరినరీ కంట్రోల్ అనేది చాలా మందిలో ఉండదు, యూరిన్ తెలియకుండానే లీకేజ్ అయిపోతూ ఉంటుంది. ఓకే ఓకే, అండ్ సెక్షువల్గా కూడా దే మే నాట్ పెర్ఫామ్ ఆఫ్టర్ ద సర్జరీ బికాజ్ నర్వ్స్ డ్యామేజ్ అయిపోవటం వల్ల. అదే రోబోటిక్ సర్జరీలో మనం నర్వ్స్ క్లియర్గా చూడటం వలన, దాన్ని డ్యామేజ్ నుంచి సెపరేట్ చేయటం వలన ఈజీగా యూరినరీ కంట్రోల్ వస్తుంది, అలాగే సెక్షువల్ ఫంక్షన్ కూడా ఈజీగా రీగైన్ అవుతుంది అన్నమాట. అదొక అడ్వాంటేజ్ రోబోట్ చేయటం వల్ల. సో ఈ రెండు కూడా చాలా అడ్వాంటేజెస్ రోబోటిక్ సర్జరీలో. అంటే డాక్టర్ గారు నార్మల్ సర్జరీ కన్నా రోబోటిక్ సర్జరీయే మంచిదంటారు? అవునమ్మా, 100% రోబోటిక్ సర్జరీయే చాలా బెటర్. ఎందుకనంటే ఇది ఏదో కమర్షియల్గా చెప్పడం లేదు, ఏదో వ్యాపార నిమిత్తం అది ఏం చెప్పట్లేదు, ఇది వెల్ ప్రూవెన్. మీరు చూస్తే ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో, ఇప్పుడు అమెరికాలో 100% సర్జరీస్ ఆర్ డూయింగ్ బై రోబోట్. అలానే యూరోపియన్ కంట్రీస్ అంటే ఎస్టాబ్లిష్డ్ డెవలప్డ్ కంట్రీస్లో మోస్ట్ నాట్ ఓన్లీ ప్రాస్టేట్ క్యాన్సర్, ద రిమైనింగ్ కిడ్నీ క్యాన్సర్ అవ్వచ్చు, బౌల్ క్యాన్సర్ అవ్వచ్చు, అదర్ క్యాన్సర్స్ ఆల్సో దే ఆర్ డూయింగ్ బై రోబోట్ ఓన్లీ బికాస్ ఆఫ్ దేర్ అడ్వాంటేజెస్. రోబోట్ వలన ఎలాంటి నష్టం, మిస్ హ్యాపెనింగ్స్ కానీ నష్టం కానీ ప్రపంచంలో ఎక్కడా కూడా ఇప్పుడు వరకు ప్రూవ్ కాలేదు. అందుకనే అది సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అయింది. సో అలానే ఇప్పుడు ఇండియా కూడా అడాప్ట్ చేసుకుంటుంది. ఒకప్పుడు ఇండియాలో రోబోట్లు నార్త్ ఇండియాలో 2-3 ఉండేవి, సౌత్ ఇండియాలో ఒక హైదరాబాద్లో ఒకటి, చెన్నైలో ఒకటి ఉండేది ఒకప్పుడు, కరోనాకు ముందు. ఓకే, లెట్స్ సే 6 years బిఫోర్. నౌ లాస్ట్ 2 yearsలో ఇండియాలో ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 రోబోట్స్ వచ్చినాయి. ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలోనే అరౌండ్ 50 to 60 రోబోట్స్ వచ్చినాయి. ఓకే, సో మన ఇండియా కూడా అడాప్ట్ అయిపోయింది. వీఆర్ రన్నింగ్ టువర్డ్స్ టెక్నాలజీ, ఎవ్రీ వన్ యాక్సెప్టింగ్ దట్ ఇట్స్ ఎ గుడ్ టెక్నాలజీ టు పెర్ఫార్మ్ సర్జరీస్ వితౌట్ ఎనీ డిసడ్వాంటేజ్ టు ద పేషెంట్. సో అల్టిమేట్లీ మనకేంటి, పేషెంట్కి మంచి జరగాలని కోరుకుంటాం. అది టెక్నాలజీ యూజ్ చేసుకొని ఇంకా మంచి జరిగితే పేషెంట్కే బాగుంటుంది. కాబట్టి అన్డౌటెడ్లీ రోబోటిక్ సర్జరీ వెల్ ప్రూవెన్. మనం చెప్పడానికి ఏం లేదు, ఆల్రెడీ వెల్ ప్రూవెన్. సో ద హోల్ వరల్డ్ ఈజ్ డూయింగ్ దట్. మనం ఇంకా తక్కువ ఇప్పుడు మనం స్టార్ట్ చేసాం ఇండియాలో, బట్ ద హోల్ వరల్డ్ ఎప్పుడో స్టార్టెడ్. దే ఆర్ డూయింగ్ 100% సర్జరీస్ విత్ రోబోట్. బట్ ఇన్ ఇండియా బికాస్ ఆఫ్ ఎకనామికల్ కండిషన్స్ వల్ల మనం ఇప్పుడిప్పుడే యూఆర్ రన్నింగ్ టువర్డ్స్, యూఆర్ అడాప్టింగ్ ద రోబోటిక్ టెక్నాలజీ ఫర్ వేరియస్ సర్జరీస్. సో అన్డౌటెడ్లీ మీ క్వశ్చన్కి ఎలాంటి సందేహం లేకుండా రోబోటిక్ సర్జరీ ఎస్పెషల్లీ ప్రాస్టేట్ క్యాన్సర్కి 100% వెరీ యూజ్ఫుల్. సార్, ఈ ప్రోస్టేట్ క్యాన్సర్కి ఇంకా ఏమైనా ఇతర ట్రీట్మెంట్స్ ఉన్నాయా? ప్రాస్టేట్ క్యాన్సర్కి ఒక రోబోటిక్ సర్జరీ అనే కాకుండా, రోబోటిక్ సర్జరీ కానీ ఓపెన్ సర్జరీ కానీ కాకుండా ఇందాక చెప్పాను రేడియేషన్ అనే ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. సో ఎవరైనా పేషెంట్స్ నాట్ విల్లింగ్ ఫర్ సర్జరీ, ఆయన శరీరం తట్టుకోలేకపోతే, సర్జరీ అనేది తట్టుకోలేకపోతే, సర్జరీ అంటే మత్తు మందులు ఇవ్వాలి కాబట్టి కొంతమంది శరీరం దాన్ని తట్టుకోలేకపోవచ్చు. అలాంటి వాళ్ళలో అదర్ ఆల్టర్నేటివ్ ఇస్ దేర్. అదొక్కటే సర్జరీ ట్రీట్మెంట్ కాదు, అదర్ ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి లైక్ రేడియేషన్. సో రేడియేషన్ ఈజ్ ఆల్సో గివ్స్ గుడ్ రిజల్ట్స్ ఇన్ ప్రాస్టేట్ క్యాన్సర్. ఓకే, అది కాకుండా మనం ప్రాస్టేట్ క్యాన్సర్ని ఎర్లీ స్టేజ్లో, అంటే జస్ట్ చిన్నదే వచ్చింది అనుకోండి ప్రాస్టేట్ క్యాన్సర్లో, అలాంటి వాటిల్లో సర్జరీ రేడియేషన్ లేకుండా ఆ ఒక్క ప్రాస్టేట్ క్యాన్సర్ ఏరియాని మెల్ట్ చేయడానికి హైఫు అని ఉంటుంది. హైఫు అంటే హై ఇంటెన్సిటీ ఫోకస్ అల్ట్రాసౌండ్ ఎనర్జీ అక్కడ పెట్టి దాన్ని మెల్ట్ చేసేస్తారన్నమాట. ఓకే ఓకే, సో కొంత అదొక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్, దట్ ఈస్ కాల్డ్ మినిమల్లీ ఇన్వేజివ్ ట్రీట్మెంట్. పేషెంట్ ఎలా వెళ్తారు, మనం అల్ట్రాసౌండ్ చేసినట్టే అది అక్కడ పెట్టి వేవ్స్ పంపించి దాన్ని మెల్ట్ చేస్తారన్నమాట, హైఫు. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఫర్ లోకల్ చాలా చిన్న ప్రాస్టేట్ క్యాన్సర్. అది ఎర్లీగా, అది యూజువల్ ఇండియాస్లో చాలా కష్టం మనం ఎర్లీగా ఐడెంటిఫై మనకు అలాంటి ప్రోగ్రామ్స్ లేవు. అదే ఇప్పుడు మీరు వెస్ట్రన్ కంట్రీస్లో చూస్తే వాళ్ళకి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ప్రతి హెల్త్ చెక్లోని సేరం పిఎస్ఏ ఇస్ మ్యాండేటరీ ఫర్ దమ్. సో ఆ పిఎస్ఏ చేస్తాం కాబట్టి మనం ఎర్లీగా ఐడెంటిఫై చేస్తారు వాళ్ళలో ఎలాంటివి ఎర్లీగా ఐడెంటిఫై చేసాం కాబట్టి పెద్ద సర్జరీ లేకుండా, రేడియేషన్ లేకుండా ఈ మినిమల్లీ ఇన్వేజివ్ ట్రీట్మెంట్స్ అంటారు అన్నమాట. ఇది ఒక ట్రీట్మెంట్. ఓకే, అనదర్ ట్రీట్మెంట్ కూడా ఉంది, ఐస్ పెడతారు. కోల్డ్ బాగా ఫ్రీజ్ చేయటం వలన ఏదైతే ఆ క్యాన్సర్ సెల్స్ ఉన్నాయో క్రయోథెరపీ అంటారు దాన్ని. క్రయోథెరపీ అంటే దాన్ని బాగా లో టెంపరేచర్స్కి సబ్జెక్ట్ చేయటం.
దానివలన ఏదైనా చిన్న చిన్న క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో ఉన్న క్యాన్సర్ మనం -100 డిగ్రీ టెంపరేచర్స్ తీసుకెళ్తారు. దానివలన మొత్తం క్యాన్సర్ సెల్స్ అన్ని డెడ్ అయిపోతాయి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ సింపుల్ ట్రీట్మెంట్. కోయటము కానీ ఇది అన్ని వెరీ లోకలైజ్డ్, అంటే ఎర్లీ ప్రాస్టేట్ క్యాన్సర్స్కి మాత్రమే. ఓకే, ఒకటి. రెండోది, ఒకవేళ ప్రాస్టేట్ క్యాన్సర్ ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది, పేషెంట్కి స్ప్రెడ్ అయిపోయినప్పుడు సర్జికల్ ఆప్షన్స్ ఉండవు. మెటాస్టాటిక్ ప్రాస్టేట్ క్యాన్సర్లో ఉండవు. అలాంటి వాళ్ళలో రేడియేషన్ ఒక ట్రీట్మెంట్ ఇవ్వాలి. కీమోథెరపీ అంటే మంచి క్యాన్సర్ డ్రగ్స్ ఉన్నాయి మెల్ట్ అవ్వటానికి, కీమోథెరపీ ఒకటి ఇస్తారు. నెక్స్ట్ హార్మోనల్ థెరపీ. ఇప్పుడు అంతా హార్మోనల్ థెరపీ ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ ప్రాస్టేట్ క్యాన్సర్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఓకే, సో వీ కెన్ ఇంక్రీజ్ ద పేషెంట్ life for another 5 or 6 years. Some patients may have more than 10 years of lifestyle after starting this hormonal therapy. Even in metastatic బాగా అడ్వాన్స్ అయిన క్యాన్సర్స్లో కూడా ఈ హార్మోనల్ థెరపీ అనేది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. సో ఇవన్నీ వేరియస్ ట్రీట్మెంట్స్ అపార్ట్ ఫ్రమ్ సర్జరీ ఒక్కటే కాకుండా ఇవన్నీ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అన్నమాట. ఓకే సార్, నార్మల్ పర్సన్స్ ఎవరైనా ప్రోస్టేట్ క్యాన్సర్ ఉందో లేదో అని తెలుసుకోవటానికి వారు ఏం చేయాలి సార్? సో ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ నేను ఆల్రెడీ చెప్పాను. 55 years అబవ్ ఉన్న వాళ్ళ 55 years అబవ్ ఉన్న వాళ్ళలో ఉండే అవకాశం ఉంటుంది. సో మనం వెస్ట్రన్ కంట్రీస్లో హెల్త్ చెక్ పాలసీ అనేది ఉంటుంది. అంటే ఎవ్రీ 6 months or 1 year హెల్త్ చెక్ పాలసీ అంటే హెల్త్ చెక్ చేసుకోవాలి వాళ్ళు. వెరీ కామన్ టెస్టులు ఉంటాయి, అన్ని టెస్టులు లైక్ బ్లడ్ టెస్టులు ఉంటాయి, అల్ట్రాసౌండ్ ఆర్ సమ్ లివర్ ఫంక్షన్ టెస్ట్, అలాంటివి కామన్ హెల్త్ చెక్. మన ఇండియాలో కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది. లైక్ ఆల్ కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ, కార్పొరేట్ ఆఫీసెస్ కానీ, కంపెనీస్ కానీ, దిస్ మ్యాండేటరీ హెల్త్ చెక్స్ అనేది. సో ఎవ్రీ 1 yearకి వాళ్ళ ఎంప్లాయీస్ని పంపిస్తూ ఉంటారు హెల్త్ చెక్స్కి. సో అలా ఎంప్లాయీస్కే కాకుండా రొటీన్ నార్మల్ పీపుల్ కూడా దే షుడ్ అవేర్ దట్ హెల్త్ చెక్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, ఎవ్రీ ఇయర్ మన బాడీలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి. ఓకే, మనం ఊరికే సినిమాకి వెళ్తాము, డబ్బులు ఖర్చు పెడతాము, లేకపోతే ఎక్కడికో రెస్టారెంట్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెడతాము 1000-2000. సో అదే ఇయర్లో ఒక్కసారి మన హెల్త్ గురించి ఆలోచించాలి. లైక్ ఆన్ బర్త్డే అనుకోండి, పోనీ మన బర్త్డే రోజు ఒక హెల్త్ చెక్, కామన్ టెస్ట్ అనేవి చేసుకోవాలి టు ఐడెంటిఫై ఎనీ కామన్ ప్రాబ్లమ్స్. ఓకే, అలానే 50 ఏళ్ళు దాటిన ప్రతి మగవాళ్ళు హెల్త్ చెక్ చేసుకునేటప్పుడు సీరం పిఎస్ఏ టెస్ట్ అనేది ఒకటి అందులో పెట్టుకోగలిగితే, ఓకే సీరం పిఎస్ఏ టెస్ట్ అనేది అందులో పెట్టుకోగలిగితే మోస్ట్లీ మనం ఎర్లీగా ఐడెంటిఫై చేయగలం. ఆల్మోస్ట్ ఇన్ ఆల్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ వెస్ట్రన్ కంట్రీస్. అందుకే వాళ్ళు ఎర్లీగా ఐడెంటిఫై చేయగలుగుతున్నారు అండ్ దే ఆర్ గెటింగ్ బెటర్ ట్రీట్మెంట్ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్. సో మనకి ఇండియాలో కూడా ఇలాంటి స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అంటారు. దిస్ ఈస్ కాల్డ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అంటారన్నమాట. సింపుల్ బ్లడ్ టెస్ట్ సీరం పిఎస్ఏ అనేది. ఒకవేళ సీరం పిఎస్ఏలో ఏమైనా అబ్నార్మాలిటీ ఉంటే వెంటనే వాళ్ళు కన్సల్ట్ యూరాలజిస్ట్ దగ్గరికి వెళితే వాళ్ళు ఒక పెర్రెక్టల్ ఎగ్జామినేషన్ అని అంటారు. మన వేళ్ళతో మేము ప్రాస్టేట్ని ఒకసారి చెక్ చేస్తాం, పెర్రెక్టల్ ఎగ్జామినేషన్. అందుకనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎగ్జామినేషన్ మనంగా చేసుకోలేం కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్తే వారు పెర్రెక్టల్ ఎగ్జామినేషన్ చేసి అందులో ఏమన్నా మనకు తెలుస్తుంది. రెక్టమ్ ఫింగర్తో మనం ఎగ్జామిన్ చేసినప్పుడు యాజ్ ఏ యూరాలజిస్ట్ వీ కెన్ ఐడెంటిఫై ఎనీ అబ్నార్మాలిటీ ఇస్ దేర్ ఆర్ నాట్. అందులో కూడా మనకు తేడాగా అనిపిస్తే కనుక వెంటనే ఎంఆర్ఐ స్కాన్ చెప్పటము, ఎంఆర్ఐ స్కాన్ తర్వాత బయాప్సీ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అందుకని మనం ఎలాంటి ప్రివెంట్ చేయాలి, ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేయాలంటే కనుక మన గవర్నమెంట్స్ కానీ మన స్వతహాగా కానీ ఒక స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ చేసుకోగలిగితే, దట్ ఈస్ సీరం పిఎస్ఏ టెస్ట్ ఎవ్రీ ఇయర్ చేసుకోగలిగితే మనం వీ కెన్ ఐడెంటిఫై. డాక్టర్ గారు, ప్రోస్టేట్ క్యాన్సర్ వలన చనిపోయే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? ప్రాస్టేట్ క్యాన్సర్ ఈజ్ ఏ క్యాన్సర్ అమ్మా. క్యాన్సర్ అంటే క్యాన్సర్. క్యాన్సర్ అనేది డేంజరస్. అది ఏ క్యాన్సర్ అయినా అయి ఉండొచ్చు. ప్రోస్టేట్ క్యాన్సర్ అవ్వచ్చు, బ్లాడర్ క్యాన్సర్ అవ్వచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్ అవ్వచ్చు. ఏ క్యాన్సర్ అయినా డేంజరస్. మీకు అందరికీ తెలిసిందే. ఇది క్యాన్సర్ అంటే ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. సో ప్రాస్టేట్ క్యాన్సర్ కూడా అంతే. ప్రాస్టేట్ క్యాన్సర్ కాకపోతే ఇట్స్ ఏ లో గ్రోయింగ్ క్యాన్సర్ అంటారు. అంటే అంత అగ్రెసివ్గా ఉండదు. ఒకవేళ ఈరోజు మీరు ప్రాస్టేట్ క్యాన్సర్ ఐడెంటిఫై చేసుకుంటే కనుక ఈవెన్ దో మీరు 1 year కొద్దిగా స్లోగా ట్రీట్మెంట్ వెళ్ళినా కూడా అది అంత పెద్ద హార్మ్ చేయదు మిమ్మల్ని. కొద్దిగా అదర్వైజ్ కాల్డ్ యాజ్ ఫ్రెండ్లీ క్యాన్సర్ ఫర్ మేల్స్ అంటారు. మగవాళ్ళలో కొద్దిగా ఫ్రెండ్లీ క్యాన్సర్ అంటారు. మోస్ట్ ఆఫ్ ద ప్రాస్టేట్ క్యాన్సర్ స్లో గ్రోయింగ్ క్యాన్సర్స్ అనమాట. అంత అగ్రెసివ్గా స్ప్రెడ్ అవ్వవు అనమాట. సో అందుకని త్వరగా చనిపోయే అవకాశాలు ప్రాస్టేట్ క్యాన్సర్ వలన చాలా తక్కువగా ఉంటాయి.
చనిపోయే అవకాశాల కంటే దానివల్ల కాంప్లికేషన్స్ అంటే బోన్స్కి స్ప్రెడ్ అయితే బోన్స్ ఇరిగిపోవటం కానీ, బోన్స్ వల్ల పెయిన్ కానీ, లేకపోతే యూరిన్ కంప్లీట్గా ఆగిపోవటం ఇలాంటివే చూస్తుంటాం తప్పితే ప్రాస్టేట్ క్యాన్సర్ వలన సడన్గా చచ్చిపోయే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇది వెరీ స్లో గ్రోయింగ్ క్యాన్సర్ అనమాట ప్రాస్టేట్ క్యాన్సర్. సో అందుకని కంపేర్ టు అదర్ క్యాన్సర్స్ లైక్ బ్లాడర్ క్యాన్సర్ కానీ, లైక్ బ్లడ్ క్యాన్సర్ కానీ ఇవి చాలా అగ్రెసివ్గా ఉంటాయి. సో మనం ఈరోజు బ్లాడర్ క్యాన్సర్ ఐడెంటిఫై చేస్తే మేము చాలా తొందరగా ట్రీట్మెంట్ తీసుకోండి అనే సజెషన్ ఇస్తూ ఉంటాం వాళ్ళకి. డోంట్ డిలే ఇట్ అని చెప్తూ ఉంటాం. ఎందుకంటే చాలా అగ్రెసివ్గా ఉంటుంది, చాలా తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది. అందుకని చాలా అగ్రెసివ్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ప్రాస్టేట్ క్యాన్సర్ మాత్రం అంత అగ్రెసివ్గా స్ప్రెడ్ అవ్వదు కాబట్టి అలాంటి ట్రీట్మెంట్ మానేమని కాదు, ట్రీట్మెంట్ తీసుకోవాలి. బట్ అంత భయపడాల్సిన అవసరం లేదు. స్లోగా మీరు ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేసుకోగలిగితే ఇట్ విల్ కమ్ అండర్ కంట్రోల్. అందుకని ప్రాస్టేట్ క్యాన్సర్ ఒళ్ళంతా స్ప్రెడ్ అయినా కూడా 10 years బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు బికాజ్ ఆఫ్ దిస్ నేచర్. ఓకే డాక్టర్ గారు, ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా ఇది. సో ఎందుకంటే ప్రతి మగవారిలో ప్రాస్టేట్ ఉంటుంది కాబట్టి ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ కూడా ఉంటుంది కాబట్టి సో కొన్ని జాగ్రత్తలు తీసుకోగలిగితే మనం ప్రాస్టేట్ క్యాన్సర్ రాకుండా నివారించుకోవచ్చు. ఇందాక మనం డిస్కషన్లో రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి కొన్ని చెప్పుకున్నాం. రిస్క్ ఎవరిలో ఆ పర్టికులర్ కండిషన్స్ ఉంటే ప్రాస్టేట్ క్యాన్సర్ రావచ్చు అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి అవి అవాయిడ్ చేయగలిగితే మనం ప్రాస్టేట్ క్యాన్సర్ రాకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఏంటవి? ఎక్కువగా డైటరీ రిస్ట్రిక్షన్స్ అంటే ఎక్కువగా రెడ్ మీట్, ఇందాక చెప్పాం కదా, యానిమల్ ప్రోటీన్ రెడ్ మీట్ అనేది కంట్రోల్ చేసుకోవాలి. నాన్ వెజ్ చికెన్ అవ్వచ్చు, మటన్ అవ్వచ్చు, ఎక్కువగా బీఫ్ యూజువల్గా అవాయిడ్ చేస్తే మంచిది. సో యానిమల్ ప్రోటీన్ తగ్గించుకోవాలి. దట్ ఈస్ ద డైటరీ రిస్ట్రిక్షన్స్. అదే కాకుండా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ చాలా ఎక్కువగా తినాలి. అండ్ ఎస్పెషల్లీ ఫ్రూట్స్, ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్, వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి మనం ఎక్కువగా తినగలిగితే కనుక ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ అనేది మనం తగ్గించవచ్చు. అది రిగార్డింగ్ డైట్. అదర్ ఎక్సర్సైజ్, ఇందాక చెప్పాను ఎక్సర్సైజ్ చేయకుండా సెడెంటరీగా ఎవరైతే కూర్చుంటారో వాళ్ళలో ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందని. సో తరచుగా మంచిగా డైలీ ఎక్సర్సైజ్ చేసుకోగలిగితే కనుక ప్రాస్టేట్ క్యాన్సర్ నుంచి మనం కొద్దిగా రిస్క్ నుంచి బయటపడవచ్చు. ఒకటి. 3, రెడ్యూసింగ్ ద వెయిట్, దట్ ఈస్ ఇండైరెక్ట్లీ డూయింగ్ ఎక్సర్సైజ్. సో వెయిట్ రిడక్షన్, ఒబిసిటీలో క్యాన్సర్ రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో వెయిట్ రిడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఒబీస్గా ఉన్నట్లయితే కనుక మీకు ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ అనేది ఉంది కాబట్టి సో వెయిట్ రిడక్షన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. సో వెయిట్ రెడ్యూస్ చేసుకోవడానికి చూడాలి. అలానే స్మోకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్. సో రిస్క్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి స్మోకింగ్ వీలైనంత వరకు ఆపేసుకుంటే మంచిది. 1. 2, డ్రింకింగ్ దట్ ఈస్ కాల్డ్ ఆల్కహాల్ ఎక్కువగా తాగటం వలన కూడా ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అకేషనల్ డ్రింకింగ్ ఈజ్ ఓకే, బట్ ఇఫ్ యు ఆర్ బూజింగ్ ఎవ్రీ డే, మీరు ఆల్కహాల్ రోజు తాగుతున్నారు అంటే కనుక మీకు ప్రాస్టేట్ క్యాన్సర్ వల్ల రిస్క్ ఉండే అవకాశం ఉంది. సో యూ హ్యావ్ టు కంట్రోల్ ఆల్కహాల్ని తగ్గించుకుంటే, మద్యం సేవించడం తగ్గించుకుంటే మంచిది. ఓకే. నెక్స్ట్ 4వ అలవాటు, రెగ్యులర్గా స్క్రీనింగ్ చేసుకోవాలి. ఇందాక డిస్కస్ చేసాం ఆల్రెడీ. సో మనం ఒకవేళ ఇన్ని ఉన్నా కూడా మనం ఇంత స్ట్రిక్ట్గా ఉన్నా కూడా క్యాన్సర్ అనేది రావచ్చు బికాజ్ ఆఫ్ జెనెటిక్ మ్యూటేషన్స్. అవి తప్పించుకోలేము. సో మనం చాలా స్ట్రిక్ట్గా, డాక్టర్ గారు నేను చాలా స్ట్రిక్ట్గా ఉన్నానండి, నేను వెయిట్ సన్నగా అయిపోయాను, నేను మంచి ఫుడ్ తింటున్నాను, అసలు నాన్ వెజ్ తినట్లేదు, స్మోకింగ్ ఆల్కహాల్ అంటే నాకు అస్సలు పడదు, అయినా నాకు ఎలా వచ్చింది డాక్టర్ గారు ప్రాస్టేట్ క్యాన్సర్ అని అడుగుతూ ఉంటారు. అవన్నీ చేసినా కూడా జెనెటిక్ మ్యూటేషన్స్ అనేవి ఉంటాయి. చెప్పాను కదా, వాళ్ళ ఫాదర్స్కి కానీ వాళ్ళ బ్రదర్స్కి కానీ ప్రాస్టేట్ క్యాన్సర్ ఉంటే మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ పర్టికులర్ బ్రదర్ వాళ్ళ ఉంటే మనకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దోస్ ఆర్ జెనెటిక్ మ్యూటేషన్స్ అంటారు. వాళ్ళలో క్యాన్సర్ ఉంటుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టేకింగ్ ఆల్ దీస్ ప్రికాషన్స్. అందుకని రెగ్యులర్గా స్క్రీనింగ్ చేసుకోగలిగితే వీ కెన్ ఐడెంటిఫై అట్ అన్ ఎర్లీ స్టేజ్ సో దట్ వీ కెన్ కంప్లీట్లీ క్యూర్ ఫ్రమ్ దట్ ప్రాస్టేట్ క్యాన్సర్. ఇవన్నమాట. ఓకే డాక్టర్ గారు, మీరు ఎక్కడెక్కడ ట్రైనింగ్ చేశారు, అలానే మీ స్పెషలైజేషన్స్ కోసం మా వ్యూవర్స్కి తెలియజేయగలరా? నేను ఎంబీబీఎస్ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో చదివానమ్మా. ఐఎమ్ 98 బ్యాచ్ స్టూడెంట్ హియర్ ఇన్ అట్ ఆంధ్ర మెడికల్ కాలేజ్. ఆ తర్వాత ఎంఎస్ ఫ్రమ్ రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ.
and I got university first in MS final examinations. Okay. Total university first. For that I got a gold medal in Dasarathi award I got for that. And I got state first rank for super specialty exam. Okay. So that I got a seat in SWIMS for MCH urology. So I completed 3 years of my training in urology. స్విమ్స్లో తిరుపతి స్విమ్స్లో చేశాను. ఓకే. ఆ తర్వాత ఐ జాయిన్డ్ యాజ్ ఎ కన్సల్టెంట్ అట్ అపోలో హాస్పిటల్ కాకినాడ. ఇమీడియట్లీ నా అయిపోయిన తర్వాత సో 3 months కన్సల్టెంట్ కింద చేస్తూ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు విజిట్ యునైటెడ్ స్టేట్స్. ఓకే. సో వన్ ఆఫ్ ద ప్రొఫెసర్స్ ద్వారా ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు విజిట్ వన్ ఆఫ్ ద సెంటర్స్. సో దట్ ఐ వెంట్ దేర్ ఇన్ 2014 అండ్ ఐ విజిటెడ్ గ్లోబల్ రోబోటిక్ ఇన్స్టిట్యూట్. ఆ రోజుల్లో రోబోట్ అనేది ఇండియాలో అసలు ఆల్మోస్ట్ లేదు. ఉన్న 1-2 రోబోట్స్ ఉండేవి. మాకు కూడా పెద్ద తెలియదు రోబోట్ గురించి. మీ అందరిలాగే రోబో అంటే ఏదో ఫ్యాసినేటింగ్గా అనిపించేది. ఇదేదో ఊరికే అడావట్ చేస్తున్నారు, లేకపోతే ఊరికే ఏదో మార్కెటింగ్ టూల్ అనుకునేవాళ్ళం. ఈవెన్ దో నేను కూడా డాక్టర్ అయినా కూడా. సో ఐ డోంట్ హ్యావ్ so much of interest on the robotic program at that time. It is around 2014. So when I visited this global robotic institute in US Orlando, Dr. Vipul Patel now he is the famous robotic urologist in whole world. He is an Indian but settled in US, but he is the number one in whole world doing this robotic prostate surgeries only. ఆయన చేస్తారన్నమాట. ఆ సెంటర్కి వెళ్ళాను నేను 2014లో. సో డైలీ used to operate 7 to 8 cases of prostate cancer cases. అంటే రోజుకి 7 నుంచి 8 ప్రాస్టేట్ సర్జరీలు చేసేవారు రోబోట్ ద్వారా. అప్పట్లో ఆయనకి 2 రోబోట్స్ ఉండేవి. ఇప్పుడు 4 రోబోట్స్ అయినాయి, బట్ 2 రోబోట్స్ ఉండేవి అప్పట్లో 2014లో. ఒక గదిలో ఒక రోబోట్, ఒక గదిలో ఒక రోబోట్. సో యూజ్ టు ఆపరేట్ 7 to 8 కేసెస్. సో అక్కడ నేను చూస్తుంటే నాకు ఇంట్రెస్ట్ పెరిగింది దాని మీద. సో అప్పుడు రియాలిటీ నాకు అర్థమైంది. సో రోబోట్ అంటే రియల్గానే ఇట్ ఈస్ డూయింగ్ సమ్ జస్టిస్ టు ద పేషెంట్ అనేది. సో నాకు ఇంట్రెస్ట్ వచ్చింది అప్పుడు. రోబోటిక్ సర్జరీ అంటే ఎట్లా ఉంటుంది, ఇలా ఉంటుంది. సో నాకు ఇంట్రెస్ట్ పెరిగింది రోబోటిక్. ఆ తర్వాత అక్కడ కొన్నాళ్ళు ఒక 1 month ఉండి ఆ తర్వాత అక్కడ మయామి వెళ్ళాను. మయామి యూనివర్సిటీ అని ఉంటుంది. దట్ ఈస్ ద ఫేమస్ యూరో ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ అనమాట యుఎస్లో. సో మయామి క్యాన్సర్ సెంటర్ ఆర్ మయామి యూనివర్సిటీ అని ఉంటుంది, యూరో ఆంకాలజీ అని ఉంటుంది. అక్కడ ఐ డిడ్ మై యూరో ఆంకాలజీ అబ్జర్వర్షిప్ ఫర్ 1 month. ఓకే. సో యూరో ఆంకాలజీ అంటే యూరాలజీ క్యాన్సర్స్ అన్నీ లైక్ ప్రాస్టేట్ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్, టెస్టిక్యులర్ క్యాన్సర్, ఇవంతా ఎక్స్పోజర్ ఐ గాట్ ఓవర్ దేర్ మయామి యూనివర్సిటీలో. అక్కడి నుంచి చికాగో వెళ్ళాను. చికాగోలో ఆండ్రాలజీ కోర్స్ చేశాను. ఆండ్రాలజీ అంటే మేల్ సెక్షువల్ హెల్త్. ఓకే. సో రష్ యూనివర్సిటీ అని ఉంటుంది, అది కూడా చాలా ఫేమస్. అక్కడ నేను ఆండ్రాలజీ కోర్స్లో అబ్జర్వర్షిప్ చేశాను అనమాట ఫర్ అనదర్ 1 month అక్కడ. ఓకే. సో దీస్ ఆర్ మై ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అబ్రాడ్. ఓకే. సో ఎలాగ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి నేను క్లీవ్లాండ్ క్లినిక్ కూడా వెళ్ళి సో అక్కడ 1 week ఐ స్పెంట్ ఆల్ వాట్ ఆర్ ద వేరియస్ అడ్వాన్స్మెంట్స్ దే ఆర్ డూయింగ్ అనేది చూసుకుని అప్పుడు ఐ కేమ్ బ్యాక్. సో అండ్ ఐ డిడ్ మై అనదర్ ఫెలోషిప్ ఇన్ ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఫ్రమ్ గంగారాం హాస్పిటల్ అనమాట. సో నేను రోబోటిక్ సర్జరీ 2019లో స్టార్ట్ చేసాం అన్నమాట. ఈవెన్ దో నాకు యూఎస్లో మనకి ఎక్స్పోజర్ తెలుసుకున్నా కూడా మనం రిటర్న్ వచ్చినాక దేర్ ఆర్ నో రోబోట్స్ హియర్. బట్ లక్కీలీ 2019లో ఇక్కడ రోబోట్ వైజాగ్ రావటం, మేము ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ ఓల్ ఎంటైర్ ఆంధ్ర, ఐఎమ్ ద ఓన్లీ ఫస్ట్ యూరాలజిస్ట్ టు స్టార్ట్ రోబోటిక్ సర్జరీస్, ఎస్పెషలీ రోబోటిక్ ప్రాస్టేట్ సర్జరీస్. సో అలా 2019లో వీ స్టార్టెడ్ డూయింగ్. బట్ కరోనా రావటం వలన ఒక 2 years గజిబిజీ అయిపోయినా ఇప్పుడు అగైన్ వీఆర్ డూయింగ్ యాక్టివ్లీ నౌ. సో మోర్ దెన్ 26 surgeries we operated so far in prostate through the robot. So that is my journey, Amma. Thank you. సార్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా రోబోటిక్ సర్జరీ ద్వారా చేయొచ్చా? అవునమ్మా, రోబోటిక్ ద్వారా ఎలాంటి సర్జరీ అయినా చేయొచ్చు. ఫర్ దట్ మ్యాటర్ ఎనీ కైండ్ ఆఫ్ సర్జరీ చేయొచ్చు. బట్ చిన్న సర్జరీలు చేయటం వలన పెద్ద పేషెంట్కి ఉపయోగం లేకపోతే చేయక్కర్లేదు. అంటే సింపుల్గా అయిపోయి కూడా లైక్ కొంతమంది పేషెంట్స్ అడుగుతుంటారు సర్కంసిషన్ సుంతి రోబోటిక్ ద్వారా చేస్తారా అని. దట్ ఈజ్ నాట్ యూస్ఫుల్. రోబోట్ ద్వారా చేయాల్సిన అవసరమే లేదు. అన్నెసరీ ఎకనామికల్లీ
రోబోటిక్ సర్జరీ అంటే కాస్ట్లీ అఫైర్. ఓకే. సో అవసరం లేనివి యూజువల్గా రోబోట్ కొంతమంది చేసి అనవసరంగా పేషెంట్ల దగ్గర అందుకని కొద్ది నెగిటివ్ ఇంపాక్ట్ వస్తూ ఉంటుంది మార్కెట్లో. సో అవసరం లేదు. రోబోట్ ఎక్కడైతే పేషెంట్కి ఉపయోగమో వాళ్ళ అన్నిటిలోనూ ఎనీ కైండ్ ఆఫ్ సర్జరీ కెన్ బి డన్ విత్ రోబోట్. మీరు అడిగిన క్వశ్చన్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చా? ఎస్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా నవ్వే డేస్ ఎస్పెషల్లీ ఇండియాలో చాలా ఎక్కువగా చేస్తున్నారు రోబోట్తో. ఎస్పెషల్లీ ఇన్ బెంగళూరు, చెన్నై, నౌ దే స్టార్టెడ్ ఇన్ హైదరాబాద్ ఆల్సో. దానివల్ల ఉపయోగం ఏంటంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకునే వ్యక్తికి ఇన్సిషన్ చాలా చిన్నది రావటం వలన, ఆల్రెడీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్ అంటే చాలా వీక్గా ఉంటారు, కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల చాలా వీక్గా ఉండి ఆయనకి రికవరీ అవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది పెద్ద ఇన్సిషన్ ఇస్తే. అందువలన రోబోటిక్ సర్జరీ చేయటం వలన అలాంటి పేషెంట్స్కి అంటే కొద్దిగా మనం త్వరగా రికవరీ అయ్యే అవకాశం ఉండడం వలన సో రోబోట్తో కూడా మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా హ్యాపీగా చేసుకోవచ్చు. సో రోబోటిక్ సర్జరీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో చాలా రోల్ ఉంటుంది టు అవాయిడ్ బిగ్ ఇన్సిషన్ అనమాట. సో పేషెంట్ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. సో రిసిపియంట్కి ఒక్కడికే ఉపయోగం కాదు ఇది, ఈవెన్ డోనార్ పేషెంట్ ఎవరైతే కిడ్నీని డొనేట్ చేస్తారో వాళ్ళకు కూడా మనం రోబోటిక్ సర్జరీ చేయటం వలన ఇన్సిషన్లు అయ్యి లేకుండా చేయటం వలన ఈరోజు సర్జరీ చేస్తే రేపే ఆయన మూవ్ అయ్యి ఎల్లుండి ఇంటికి వెళ్ళిపోతారు. సో ఆయనకి కూడా మా మార్బిడిటీ తగ్గించడానికి ఎవరైతే కిడ్నీ ఇస్తారో వాళ్ళకు కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది రోబోటిక్ సర్జరీ. అలానే ఎవరైతే కిడ్నీ తీసుకుంటారో వాళ్ళలో కూడా మనం ఇన్సిషన్ తగ్గించటం వలన రోబోటిక్ సర్జరీ చేయటం వలన వాళ్ళకు కూడా మార్బిడిటీ తగ్గి ఎర్లీ రికవరీ ఉంటుంది. సో ఆ విధంగా చూసుకుంటే రోబోటిక్ టెక్నాలజీ అనేది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లో కూడా చాలా ఉపయోగంగా ఉంటుందన్నమాట పేషెంట్స్కి. సార్, మా వ్యూవర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అల్టిమేట్గా నేను చెప్పదలుచుకునేది ఏంటంటమ్మా, ప్రాస్టేట్ క్యాన్సర్ మగవారిలో చాలా ఎక్కువగా వచ్చే క్యాన్సర్. సో మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకోగలిగితే దాన్ని ప్రివెంట్ చేయగలం. కాబట్టి ఇందాక మనం డిస్కస్ చేసినట్టు కొద్దిగా డైటరీ రిస్ట్రిక్షన్స్ కానీ ఎక్సర్సైజ్ చేయటం అంటూ హెల్తీగా ఉంటూ స్క్రీనింగ్ రెగ్యులర్గా చేసుకుని ఎప్పుడైనా స్క్రీనింగ్లో సేరం పిఎస్ఏ టెస్ట్ ఇయర్లీ చేసుకుంటూ ఎప్పుడైనా అందులో తేడాగా ఉంటే కనుక ఇమీడియట్గా కన్సల్టెంట్ యూరాలజిస్ట్ని కలిస్తే కనుక ప్రాస్టేట్ క్యాన్సర్ ఉన్నా కూడా మనం కంప్లీట్గా దాని నుంచి క్యూర్ అయ్యి బయటకు వచ్చే అవకాశాలు 100% ఉంటాయి. సో అందుకని హెల్దీ లైఫ్ లీడ్ చేస్తూ స్క్రీనింగ్ రెగ్యులర్గా తరచుగా చేసుకుంటే మనం ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. అదే నా సలహా. అదేవిధంగా సొంత వైద్యం చేసుకోకుండా ఉంటే మంచిది. అలాగే నాటు వైద్యం, మన ఇండియాలో నాటు వైద్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో నాటు వైద్యం కానీ సొంత వైద్యం కానీ అవాయిడ్ చేసి, సో వైద్యం చాలా విరివిగా దొరుకుతుంది కాబట్టి ఇప్పుడు సో మీరు వెంటనే ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే వెంటనే కన్సల్టెంట్ యూరాలజిస్ట్ని మీరు కలిసినట్లయితే దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ కరెక్ట్ టైంలో మీరు పొంది దాని నుంచి ఫ్రీ అయ్యే అవకాశాలు 100% ఉంటాయన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసి ప్రోస్టేట్ క్యాన్సర్ గురించి అలానే రోబోటిక్ సర్జరీ గురించి ఎంతో విపులంగా మా ప్రేక్షకులకి మీరు వివరించిన విధానం, రోబోటిక్ సర్జరీ గురించి మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఎంతో ఉపయోగకరంగా ఉంది. ప్రత్యేకించి మా వ్యూవర్స్ తరపు నుంచి అలానే శ్రీ మీడియా నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా.